హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన బెండకాయ పుల్లగూర, బెండకాయ బజ్జీ అని కూడా అంటాం. బెండకాయ బజ్జీ అన్నం, చపాతి, రాగి సంగటిలోకైతే మరి చెప్పాల్సిన అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఈ టేస్టీ బెండకాయ బజ్జీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 వంకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వంకాయ వేసుకుంటున్నాను. వంకాయ వేయడం వల్ల బెండకాయ పుల్లగూరకి మంచి టేస్ట్ వస్తుంది. మీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. వంకాయ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. వంకాయని కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్లో బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు టమోటోస్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ మొత్తం బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ దాకా కుక్ చేసుకుందాం. చూడండి, టమాటోస్ మొత్తం బాగా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. వాటర్ వేసాక ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత బెండకాయలు మొత్తం బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు గుత్తితో బాగా మెదిపేసుకోవాలి. చూడండి, ఇలా మెదిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెదిపేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మెదుపుకొని అవసరం లేదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా వేసుకోవాలి. ఉల్లిపాయ ఒకటి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మెదిపి పెట్టుకున్న బెండకాయ పులగూరను వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. 1 మినిట్ దాకా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చూడండి, 1 మినిట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతేనండి, ట్రెడిషనల్ రెసిపీ బెండకాయ పుల్లగూర రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.